ఉంది చూడురి, జాగ్రత్త క్లియర్ గా చూడురి. ఇంకా 300 ఏడా ఎంతమంది ఉన్నారు? ఇంకా లేరా? రూమ్కి రారా? రూమ్కి అన్నా ప్రజెంట్ అయితే మనం కృష్ణానగర్ అంటే ఇప్పుడు యూసుఫ్ కూడా రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ లో ఉన్నాం. చూడండి ఇక్కడ ఉన్నాం. మనం వెళ్ళాల్సింది క్యాబ్ జర్నీ క్యాంపస్ ఉంటుంది కదా అక్కడికి. సో వీడియో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా వీడియోలో. లాస్ట్ వరకు చూడదు, గుడ్ ఇంప్రెస్ ఆ వీడియోలో. మొత్తం బుర్రపాటు ర్యాంప్ ఉంటుంది. సో ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రీసెంట్ గా కేటీఆర్ అంటే సైక్లింగ్ ని స్టార్ట్ చేసింది కదా, దానికి దగ్గరలోనే ఆ ఏరియాలో ఎవ్వరు ఉండారంట, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉంటారంట. సో అది చాలా రిస్క్ అయిన ప్లేస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. బట్ మీకోసం ఏదైనా చేద్దామని రెడీ అయిపోయినా చేస్తున్నా, చూద్దాం ఫైనల్ వాళ్ళకి ఏదైతుందో. చూడండి మీరు కూడా. హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. మనం ఇప్పుడైతే ప్రెసెంట్ అమీర్పేట్ లో ఉన్నాము. అమీర్పేట్ నుంచి మాదాపూర్ నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నా. వీడియో మొత్తం చూడండి, ఫుల్ అండ్ ఫన్ ఉంటది. ఈ రోజు ఇన్ని రోజులు మీరు ఇండియన్స్ అదే చూసి, ఈ రోజు రష్యన్స్ ఏమంటారు వేరే వేరే కంట్రీల అందరూ చూపిస్తా. ఈ రోజు వేరే లెవెల్ ప్లేస్ ఇది. సో లాస్ట్ లో చూడండి వీడియో కనిపిస్తుంది కదా, యూసుఫ్ కూడా మెట్రో. సో ఇట్లానే స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ముందు ఒక రైట్ వస్తుంది, ఆ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని మనం ఎట్లా వెళ్తామంటే జూబ్లీ పెద్దమంటల్లి టెంపుల్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే వెళ్తాము. సో చూద్దాం ముందు ఏం జరగబోతుందో. వెయిట్ చూడండి. నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారా? నువ్వు ఎగ్జైటెడ్ ఉన్నారా? ఫుల్ ఎగ్జైటెడ్ బ్రో. ఓకే అయినా ఫస్ట్ టైం, కాకపోతే ఆటగాడే. చూద్దాం జరిగితే అమ్మాయి అయ్యేస్తుంది ఆడపోయి. ఉంటే వాళ్ళంతా రోడ్డు మీద వచ్చి ఆట ఆడతారా? ఇటు డిచ్ అయ్యి మొత్తం షో దగ్గర పోతుంది. పోలీలంటే మైండ్ పని 60,000కు నా కొడుకులు ఉన్నారు. నీకు లేకనారా? ఎంతమంది నీకు ఎంతమంది లేదు రేపు? 10 మంది ఉన్నారా? లెఫ్ట్ కృష్ణానగర్ గడ్డ. నీళ్ళు వస్తే కష్టమైతే కదా ఇట్లా. ఇక్కడ హోటల్ అంట చూడు, అంతా ఇక పబ్లు అలా ఉంటాయి. ఇప్పుడు నైట్ టైం మొత్తం రష్ ఉంటుంది రోడ్లో. చూసుకొని ఇదేం మెట్రోరా కనిపిస్తలేదు. జూబ్లీ హిల్స్ మెట్రో స్టార్ట్ అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. చూద్దాం ఏమైందో. అరే ఇప్పుడు ముందు ఏమంటారు బోర్ కొట్టవచ్చు కానీ ఫైనల్ టచ్ ఉంటుంది. ర్యాంప్ ఉంటుంది. ఇగో టీవీ ఆఫీస్ దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ముందు పోతుంటే ఇంకా ఉంటాయి. చివరస్తా తెలుసు అందరికి. మనం రైట్కి పోతే మనం బయటకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. స్ట్రైట్ పోతే ఫిలిం నగర్, లెఫ్ట్ పోతే పంజాబ్ వస్తుంది, రైట్ పోతే హైటెక్ సిటీ. ఇప్పుడు పెద్దమంటల్లి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి పోతాం మనం. చూద్దాం ఏమైతే.
నాకైతే ముట్టకాయలు వస్తున్నాయి ఏమవుతుందో అని. అని పైన వాడు అంత దూరం పోయినాడు, ఇద్దరు ఇప్పుడు పెట్టి వాడుతున్నాడు సిగ్నల్ వాడకుండా ట్రిపుల్ రైడింగ్ మళ్ళా గట్రా అమ్మ గట్ట అని చెప్పినారా నీకు చెప్పినారా రైట్ రైట్ అంటే కుదర అసలు అందుకే నడప తీసుకురావద్దు. చెక్ పోస్ట్ కానీ ముందుకు వెళ్ళిపోవాలి. నైట్ లైఫ్ అంటే అన్ని ఆధారే, ఇది కూడా నైట్ లైఫే అర్థమైనా. కృష్ణపట్నం పెద్దమ్మ తల్లి గుడికి పోయేది టెంపుల్. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకో డెడ్ ఎండ్ వస్తుంది. డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ పోతే మనం అట్లా ఏమన్నా ఇలా పోకుండా అట్లకించి కూడా పోవచ్చు. కాకపోతే అంత లాంగ్ కాబట్టి మనం షార్ట్ కట్లు ఎత్తాలి, పెట్రోల్ పుణ్యానికి వస్తలేదు. సో అట్లా అది ఉంచట. పెద్ద మాటలు ఈ రోడ్లో వస్తున్నాం, రాంగ్ రోడ్లో నడుస్తున్నది రాడు. నువ్వు అంటుంది రమ్మంటుంది అది దీంట్లోకి 2-3 సార్లు వచ్చినాం మనం, 2-3 సార్లు వచ్చినాం దాంట్లో. ఇంకా మామూలు ఏమని అందరూ అనుకున్నా ఈ పిచ్చిదాని కొంచెం హెల్మెట్ పెట్టుకోండి పెట్టుకుంటాడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ పబ్బులే. రాత్రి ఏమంటారు 12-1 అయినా కూడా ఈ ఏరియా మొత్తం ఫుల్ రష్ ఉంటుంది. నేను ఎన్నిసార్లు వచ్చినా సరే మొత్తం కార్ల మీద నిండిపోయి ఉంటది. ఇప్పుడు ఎంత అవుతుంది టైం, 9 అంటే 9:40 అవుతుంది అనుకోండి. ఇప్పుడు కాదు, నైట్ 11 తర్వాత ఈ ఏరియాలో ఉన్నంత ట్రాఫిక్ ఏడు ఉండదు. యుద్ధవాళ్ళు ఉంటుంది ట్రాఫిక్. ఇవన్నీ అదే పబ్లే ఉంటాయి ఆల్మోస్ట్ అటు ఇటు. ఏముంది పొద్దునంతా కష్టపడాలి, రాత్రి అంతా దెంగి తాగాలి అంతే. ఇది కూడా పబ్బే. చాలా ఉంటాయి రా హైదరాబాద్ అంటే. బయటికి రండి రా, బయటికి రండి. ఏదానికైనా పైసలు కావాలి, పైసలు అంతే. పైసలు ఉంటే మనం ఇట్లా ఏమంటే రోడ్ల మీద తిరగాల్సిన అవసరం కూడా లేదు, ఇంటికే వస్తారు. అట్లా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకొని సంవత్సరాలు మంట పెట్టుకోకరు, ఓకేనా. ఇది కూడా అదే అంతా రాత్రి అంతా కథలన్నీ ఇండే నడుస్తాయి. ఇది తెలుసా మీకు? ఓపెన్ యూనివర్సిటీ ఇది. ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు దీంట్లో? ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి. అవునా అన్నా, హెల్ప్ చేయాలా? పోగొట్టాలా? ఏమోదంటప్ప. చూసుడు కదా ముందు పిల్లం చెరువు లేక్. చూడరా నైట్ లైఫ్ అంటే ఇదిగా అసలు నైట్ లైఫ్ అంటే. బయటికి రండి రా రే, బయటికి రండి రా. తెలుసా లేక్? నాకు ఆ వ్యూ చూసినప్పుడల్లా మార్స్ మూవీలో ఒక సీన్ ఉంటుంది కదా, మహేష్ బాబు ఏమంటారు
అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి తీస్తాడు. ఆ సీన్ గుర్తొస్తాడు నాకు, మొత్తం ఆ బిల్డింగ్స్ అన్ని చూసినప్పుడు. ఆయన ఇంకో ముచ్చట ఏంటంటే, మొన్నటి వరకు దుర్గం చెరువు పైన ఫొటోస్ ఆగి దిగుడు అన్ని ఉండే, కానీ రీసెంట్ గా వాడు చచ్చిపోయిందంట. ఇక అప్పటి నుంచి మొత్తం తీసేసారు, ఫైన్ వేసి పడతారు. సో వాళ్ళని వస్తా ఆగురి, దీన్ని ఏముంది ఇక తీసుకోవచ్చు, కానీ కొంత ప్రాణాలు పోయినాయి అనుకో మళ్ళీ రాదు. ఇదే ఆగదు అందరూ. చూడరే చూడరే దుర్గం చెరువు, ఈ దుర్గం చెరువుని ఆగింది ఈడ ఫైన్ వేస్తారు. సారీ కాదు, వాళ్ళు పోలీసు వాళ్ళు. ఆయన దుర్గం చెరువుని చాలా మూవీస్ లో, కొన్ని మూవీస్ లో ఏమంటారు అప్లోడ్ అని చూపిస్తారు. అట్లా ఉంటుంది మన హైదరాబాద్ లో. ఏమంటారు హైదరాబాద్ లో ఒకసారి కామెంట్ చేసేయండి, ఎంతమంది దుర్గం చెరువుకి ఫ్యాన్ ఉన్నారు, టేబుల్ గురించి అది కూడా కామెంట్ లో ఉంటాయి. తెలుసా ఐటీసీ కోయినూరు ఇప్పుడు హైదరాబాద్ లో ఏడలేని జనాలు అందరినీ ఇక్కడ చూపిస్తారు. చూడరు మీకు తిండి అంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. చూడరు 1 2 3 గో చూసుకోరు. ఇక మొత్తం వాళ్ళే. ఇక్కడ ఏమంటారు జాతర అవుతుంది కదా, జాతర అట్లా జాతర టైప్. మొత్తం స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. నైట్ మిడ్-నైట్ 12 వరకు ఉంటాయి. సో ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయాలి. చూసారు కదా మొత్తం ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ ఏడో మధ్య సిటీలో ఉన్నట్టే ఉంటుంది. మొత్తం ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడుంటారు. వీడంతా ఇంత గుంపుగా కూర్చున్నారు కదా, ఇంకా మనం అట్లనే ముందుకు పోయినాం అనుకో విడివిడిగా కూర్చున్నారు అన్నమాట కపుల్స్. అప్పుడు అలా డిస్టర్బ్ చేయొద్దు, అర్థమైనా? ఖాళీ మొత్తం పెద్ద ఏంద్రా ఇక్కడ ఏమంటారు కానీ పెద్ద బిజినెస్ నడుస్తుంది, ఫుడ్ బిజినెస్. ఇక్కడ ఏమంటే చూడని ఎంతమంది చెప్పినంటే ఆడ గుంపులుగా కూర్చుంటారు. ఇక్కడ సింహం పులి సపరేట్ గా కూర్చుంటది. చూడండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం అనుకో మన కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అనమాట చూపిస్తే. అట్లాంటి సిచ్యువేషన్ రైట్. కార్లు ఎగుతుంటాయి ఇక్కడ, కొంచెం భయపడద్దు ఎవరు, నిన్న ధైర్యం చేసుకొని చూడాలి అంతా. అదే అండ్ ఇక ఈడ కూడా మా జరుగుంటే ఆగమవుతుంది కదా పోలీసులు. మీరు చూసుకోవాలా నువ్వు ఉరుతూనే ఉంటాయి కదా. ఫస్ట్ చేస్తారు, తర్వాత పిల్లలు చేస్తారు. ఈ వ్యూ చూడండి, ఈ వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గుడ్డ ఎనిగిపోతుంది చూడండి. అయితే గచ్చిబౌలి రోడ్కి వాళ్ళు మా గచ్చిబౌలి ఫ్లైఓవర్ కాడికి రాగానే వర్షం పడుతుంది. అయ్యా ఈ వర్షం నిమ్మలంగా ఉందని అరా ఎప్పుడు పడాలో తెలియదు, ఎప్పుడు పడదో తెలియదు. ఒక మంచి పని మీద పోతున్నాం మనం. అబ్బా నీకన్నా న్యాయం అనిపిస్తుంది. అంటే ఇంకా పిచ్చిలంజరికి అంటాడు. రైట్ కొన్నాడు రప్పని లెఫ్ట్ కూర్చోండు, ముద్ద కూసుకోవాలా ఎంతున్నోళ్ళు. ఏది గచ్చిబౌలి రోడ్డు చూసుకోరు. సీదా పోతే గచ్చిబౌలి. మనం ఫ్లైఓవర్ ఎక్కాలి. ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా ఎక్కబోతున్నాం. అరే నిజం చెప్పరా నా వీడియోస్ కొని మీరు కొంచెమైనా తెలుసుకుంటున్నారా? ఎవరా రోడ్లు తెలుసుకుంటున్నారా లేదా చెప్పన్నా. లేకపోతే ఏమంటారు ఈ రోజులన్నీ డైరెక్ట్ తీసుకొని నైట్ లైఫ్ వీడియో అని చెప్పి చిన్న షార్ట్ వీడియో చూస్తా. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఏమంటారు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే చెప్తారు. లేదంటే డైరెక్ట్ తీసుకోవద్దా 30 సెకండ్ల వీడియో తీసి పెడతా. ఎందుకు బాగా రిస్క్, మీకు యూస్ అవుతుంది. వీడియో ఇస్తాయి ప్రతి ఒక్కటి. అదే అనుకో తీసుగా వేస్తా. బా ఇప్పుడే జిమ్ చేస్తున్నట్టండి చెల్లి. అరే వర్షం పడుతుందిరా, చూసేగా ఫుల్ వర్షం పడుతుంది. అమ్మ ఏదైనా ఎక్కడికైనా పోతే ఈ వర్షం ఏదో అర్థం కాదు. పనికి తెలిసినట్టే వచ్చిపోతుంది.
సౌండ్ అవుతలేదు నాకు. ఇప్పుడు చాలా దూరం వచ్చినాం మనం. వచ్చేసా ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడు గట్టిగా వర్షం పడే వాళ్ళు కూడా ఉన్నారు, బయట ఉన్నారు వాళ్ళు. కానీ చూద్దాం, మన ట్రై అయితే మనం చేద్దాం. ఇంత దూరం వచ్చినందుకు ఇక ఖాళీ పోకుండా మెల్లగొని కరేను. ఇంకా పెళ్ళి కూడా కాలే. గాయస్ చూసిరా, ఫుల్ వర్షం పడుతుంది. 7 ఉంది. దీని ముందరైతే ఆయనము అమ్మ వర్షం వచ్చేసట్టు నాకు తెలిసి రోజు. చూద్దాం. ఆడలేక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. వాడు ఏమవుతాని చెప్పు, ఆడ గురుస్తా ఉంది, నిలవడానికి లేదు, ఏం లేదు. ఇక వర్షంలోనే పోతున్నాం. సో ఎగ్జాక్ట్లీ ఇంకా చూడండి, ఇంకో 7 minutes అవుతుంది. ఓకే, వెళ్ళిపో. టైర్లు మంచిగా ఉన్నా గుబ్బరేషన్ గట్టి ఉంటే పడతాయి. బాసరా ఐడిఎఫ్సి బ్యాంక్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అంట. చూసారు కదా, ఇది గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ. చూసుకోండి, నైట్ వ్యూ. ఫుల్ వర్షం పడ్డది. వర్షంలో కూడా తీట తగ్గి పోతున్నాం. అట్లా ఉంటుంది. ఇది బాగుంది కదరా, ఎట్లకెళ్ళి పోయి అట్లకెళ్ళి పైప్ లో నీళ్ళు పోయినట్టే ఉంది. దొరికాడు వర్షం స్కిడ్ కారా అమ్మా, ఏం మనుషులు అయ్యా. కొనిరా గుద్దురా, ఫస్ట్ ఏం గుద్దు. గుద్దలో ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం. స్టేట్ మీ అమ్మ స్కిడ్ అవుతుందిరా, ముడ్డ చూసిపోతారా. మీరు అందరు కింద వాడి పోతే నా వీడియో కూడా చూసేది కాపుతారు. ఉంది చూడురి, జాగ్రత్త, క్లియర్ గా చూడురి. వర్షం పడ్డాయి కదా, ఎవ్వరు ఉన్నారు అనుకున్నాం. కాకపోతే ఆ లక్కి ఉన్నారు. కొద్దిగా రప్పని ఆడ స్లో ఆకున్న కాడ చూడరి, నెక్స్ట్ లెవెల్ ఉన్నారు వీళ్ళు. మొత్తం ఫారెన్ అనుకుంటా. చూడరి అమ్మ, కేపీహెచ్పి దిల్సినార్ ముడ్డ ఏం పనికిరా దీని కింద. చూడరి, చూసిరా, ఓకేనా? చూసిరా, కనిపించిందా అది ముచ్చట. చూసిరా, ఇదే సైకిల్ ట్రాక్, నార్సింగ్ రోడ్ ఇది. సో అట్లనే ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. చూద్దాం ఇంకేమేమవుతుందో. ఆల్మోస్ట్ వచ్చినాం. ఇక్కడ ఉన్నారు చూస్తాం కదా, ఇంకా ఇంకా ఉన్నారేమో చూద్దాం. యాక్చువల్గా పోయి మాట్లాడదాం అంటాడా, ఏమంటారు, మంది ఉన్నారు. ఇప్పుడు కుదిరితే మాట్లాడతా. చూడరు వాళ్ళు వేయరా ఇంకా 300 ఏడా ఎంతమంది ఉన్నారు ఇంకా లేరా? రూమ్కి రారా, రూమ్కి అలా గిడ కూడా ఉండగా ఒకటి. అది పోయిందంటవా? పోలే ఉంది. పెట్టు, ఆన్ చేయి. ఆన్ అయిందా వీడియో? ఆన్ అయింది. వీడు వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు వస్తారా బయటగా. అది పోయినట్టు విన్న అయితే గడ్డ ఇప్పుడు సర్కిల్ మనకి రామగడ అవుతుంది.
రైట్ కొట్టి చూడు స్టార్ హాస్పిటల్ అంట, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్. రైట్ పోవాలి మనం. ఆ సర్కిల్ దగ్గర నుంచి రైట్ తీసుకొని మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలి స్ట్రేట్. మాకు ఈ టైంలో కూడా ఏం సిగ్నల్ రాగా. ఆ బిల్డింగ్ కూడా ఎట్లన్నా. అరే శ్రీకట్లా మీకోసం ఇగో తిరగని చూడలేదా, తిరుగుతున్నా. వాన పడ్డా ఏం పడ్డా మీరు ఇంకా లైక్ కొట్టకుండా కామెంట్ చేయకుండా చూస్తున్నారు. పోయి లైక్ కొట్టుర్రి, మీ దోస్తులకు కూడా అంటే షేర్ చేయరు. ఇన్ఫర్మేషన్ 10 మందికి యూజ్ అవుతుంది. మనము ఏదైనా యూస్గా చేసినా 10 మందికి పంపిస్తే అది 10 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి పోడు ఇటు సైడు, ఎవరైనా పోయాడంటే పోతాడు. అట్లా వద్దు జాగ్రత్త. ఏమంటారు, ఆ పూకురి పోయి సంవత్సరాలు మొట్టమొదటి పూకురి సన్నా పోయి ఇట్లా అయింది లాస్ట్కి. ఓరెక్కిసా వాళ్ళు ఇంకా కొని చక్కగా కొని. ఎప్పుడైనా నేను ఎక్కువసారి కూడా రాలేరా సర్వీస్ రోడ్. ఎంతసేపు కార్ తీసుకొని వచ్చేది ఆ ఓవరాల్లోనే పోయేది. ఫస్ట్ టైం వస్తున్నా. నేను అంటే మీకు ఏం అర్థమైంది? అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. కొన్ని కావాలంటే రెండు కాళ్ళు తగ్గాలి. 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళకి వచ్చింది కార్ నుంచి బైక్. అట్లా సీదా ఓని ఇంకా సీదా కాజా కూడా వస్తాయి సర్కిల్. హలో, ఏడికి వచ్చినా ఈడొకరు కనిపించారు. ఎక్కువ మంది లేరు. ఇంకేడికి కావాలి? బొటానికల్ గార్డెన్ ఉంటారా ఆడ పక్క? ఏంది పక్కన రోడ్ బొటానికల్ గార్డెన్ ఆపోజిట్ లో ఉంటారు. పక్క ఉంటారు. ఓకే, ఇంకేడుంటారు? నాకు తెలిసి ఇంకా అంతే. గారు దగ్గర ఉంటారు. అది సైక్లింగ్ ట్రాక్ అని చెప్పింది కదా, ఆడ ఉన్నారు కనిపించారు. బొటానికల్ గార్డెన్ దగ్గర ఉంటారు. ఓకే, ఇంకా అంతే. సరే. ఇంకా అటు పోతే ఉంటారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లైన్లో కూడా ఉంటారు. ఎక్కడ ఎగ్జాక్ట్గా? మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఉన్నా, అయ్యప్ప సొసైటీ రోడ్ ఉన్నా, ఆ రోడ్లో స్టార్టింగ్ లోనే ఉంటారు. అట్లా లేట్ నైట్ ఉంటారు వాళ్ళు. 1:30, 2 అట్లా నైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నా కదా నేను, క్యాబ్ జర్నీ ఇక్కడ నుంచి అది దగ్గరనా బొటానికల్ దగ్గరనా? బొటానికల్ దగ్గర. సరే, అక్కడికి వెళ్ళినాక కాల్ చేస్తా. బొటానికల్ దగ్గరికి వెళ్ళి. ఓకే సరే. గాయస్ చూసారు కదా, మనమైతే ఒక దగ్గర వచ్చి ఆగినాము. వాళ్ళైతే వాళ్ళు కనిపించారు. సో తను చెప్పాను కదా, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. ఈ రూట్లో తిరుగుతుంటుంది. సో తను చెప్తానే మనం వచ్చినాం ఇక్కడికి. సో ఇప్పుడు బొటానికల్ గార్డెన్కి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో.